హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు వీడియోలో మనం మ్యాథమెటిక్స్లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అందులో మెయిన్ టాపిక్ వచ్చేసి మ్యాక్సిమా మినిమా అన్నమా. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఎఫ్సెట్ కానీ ఐఐటి మెయిన్స్లో కానీ లేదంటే ఇక్కడ ఐపీకి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ని చాలా ఈజీ వేలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సో నౌ ఎక్సైజ్ సంబంధించి సెకండ్ బిట్ ప్రాబ్లమ్స్ అమ్మ ఇవన్నీ. సో ఫైండ్ ద అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ అండ్ అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆన్ ది డొమైన్ స్పెసిఫైడ్ అగెనెస్ట్ ది ఫంక్షన్ అని ఇచ్చిందమ్మా. సో ఇక్కడ మనకు ఫంక్షన్ వచ్చేసి f(x) = x³ అని ఇచ్చిండు. ఇంటర్వెల్ డొమైన్ ఏమి ఇచ్చి అంటే -2 to +2 అని ఇచ్చిండము. సో -2 to +2 మధ్యలో మనకు మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, మినిమం వాల్యూ ఏమవుతుంది అనేది తెలుసుకోవాలమ్మా. సో మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఎట్లా తెలుసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది డెరివేటివ్. సో డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకేనా, సో అది ఎలాగో చూద్దాం. క్లియర్? f(x) = x³ అని ఇచ్చినమ్మా. f(x) = x³. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాక్సిమా మినిమా అనే క్వశ్చన్లో కనబడాలంటే ఫస్ట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది డెరివేటివ్ ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో వాట్ we get here f(x) that equals to 3x³. సో 3x² we get here అమ్మా. సో 3x² వచ్చిన తర్వాత సెకండ్ డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలమ్మా. కామన్గా అయితే మనం సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఏం చేస్తామంటే f(x) చేసిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసి f(x) ఫర్ మ్యాక్సిమా అంటే మినిమా, దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫర్ ఎక్స్ట్రీమా వి టేక్ కేర్ f(x) = 0. ఇది ప్రాసెస్. ఓకేనా, సో f(x) వాల్యూ ఇచ్చిండు, దాన్ని 2 times డెరివేటివ్ చేసినాం. f(x) వాల్యూ f(x) అవుతుంది. ఫస్ట్ టైం డెరివేటివ్ ఇస్తే, సెకండ్ టైం డెరివేటివ్ ఇస్తే f(x) అవుతుంది. సో ఫర్ ఎక్స్ట్రీమా వి టేక్ కేర్ f(x) = 0 అంటే 3x² = 0 అవుతుంది. సో 3x² = 0 కాబట్టి సో 3 into x² = 0 దట్ ఇంప్లైస్ x = 0. సో x = 0 వచ్చిన తర్వాత మనం కామన్గా మనం సెకండ్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. f(0) ఈజ్ నథింగ్ బట్ 6 into 0 we get here. సో దట్ ఈక్వల్ 0. సో ఇక్కడ 0 అనేది పాజిటివ్ అంటానికి లేదు, నెగిటివ్ అంటానికి లేదమ్మా. సో ఇక్కడ మనకు 0 వాల్యూ అయితే వచ్చింది. సో దట్ ఈజ్ వి టేకెన్ యాజ్ ఎక్స్ట్రీమ్ వాల్యూ 0. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఇంటర్వెల్ ఇచ్చిందమ్మా. ఇంటర్వెల్లో ఫైండ్ అవుట్ ఏమన్నాడు కాబట్టి దాని యొక్క ఇంటర్వెల్ని తీసుకొని, ఇంటర్వెల్ ఏముంది, x బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ -2, 2 అని ఉందమ్మా ఇక్కడ. సో ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్, ఇది ఓపెన్ ఇంటర్వెల్ పడ్డది, దిస్ ఈజ్ క్లోజ్ ఇంటర్వెల్. సో ఇట్ ఈస్ క్లోజ్ ఇంటర్వెల్. ఓకే, సో క్లోజ్ ఇంటర్వెల్ అమ్మా. సో x బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ -2, 2 కాబట్టి x = -2 తీసుకోవాలమ్మా. అప్పుడు ఏమవుతుంది, f(-2) ఈజ్ నథింగ్ బట్ -2³ దట్ ఈక్వల్స్ టు వి గెట్ హియర్ -8. ఓకేనా, సో నెక్స్ట్ x = +2 కూడా ఉంది కదా, x = +2 సబ్స్టిట్యూట్ చేస్తే f(2) వి గెట్ హియర్ దట్ ఈక్వల్స్ టు 2³ దట్ ఈస్ నథింగ్ బట్ +8 వి గెట్ హియర్. సో ఇక్కడ మనకు 0 వచ్చిందమ్మా, x వాల్యూ 0 వచ్చింది కదా, x వాల్యూ 0 కూడా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే f(0) దట్ ఇంప్లైస్ 0³ ఈజ్ ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. సో అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చిన వాల్యూస్ ఏంటంటే, అంటే ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అంటే మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ కంబైన్డ్ వాల్యూస్ వచ్చినాయి. ఏంటి అంటే అవి, సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ -8, 0,8. సో దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే -8 ఏమో మినిమం వాల్యూ, 0 మిడిల్ వాల్యూ, 8 అనేది మ్యాక్సిమం వాల్యూ. క్లియర్? సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే 3 వాల్యూస్లో అబ్సల్యూట్ మ్యాక్సిమం అయితే 8 అవుతుంది. ఏమవుతుంది,
అబ్సల్యూట్ మ్యాక్సిమం. ఇక లాస్ట్ మిగిలింది అది ఒకటే ఉన్నది మ్యాక్సిమం వాల్యూస్లో. సో దాన్ని మనం ఏం తీసుకున్నాం అంటే అబ్సల్యూట్ మ్యాక్సిమంగా తీసుకుంటాం. ఓకేనా. సో అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ 8. సో ఇక్కడ అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఏమిటంటే ఇక రిమైనింగ్ మినిమం వాల్యూ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏది మినిమం ఉంటే దాన్ని మినిమం వాల్యూగా తీసుకుంటాం. సో అబ్సల్యూట్ మినిమం. ఓకేనా. సో అబ్సల్యూట్ మినిమం వచ్చేసి మినిమం ఈజ్ -8. ఓకేనా. సో మరి వాట్ అబౌట్ 0? 0 ఈజ్ నథింగ్ బట్ లోకల్ మినిమం అవుతుంది. ఓకేనా. ఎందుకంటే ఇది మ్యాక్సిమం వాల్యూ ఉంది కదా. సో దీనికంటే చిన్న వాల్యూ కాబట్టి అది లోకల్ మినిమం వాల్యూగా తీసుకుంటాం. ఏంటంటే లోకల్ మినిమం 0. సో ఇక్కడ మనకు f'(x) = 0 తీసుకున్నప్పుడు x వాల్యూ వచ్చేసి 0 అయింది. ఆ వాల్యూని f(x) సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ 0 కాబట్టి అది లోకల్ మినిమం వాల్యూ అవుతుంది. ఏంటంటే కంపేర్ టు దీస్ 3 వాల్యూస్. ఓకేనా. సో లోకల్ మినిమం వాల్యూ 0. సో అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ -8. ఓకేనా. సో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్రాబ్లమ్. నౌ వి గో టు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి f(x) = x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 అని ఇచ్చిండు ఆన్ ది ఇంటర్వెల్ -3, 1 ఇచ్చిండు. సో వీ కెన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x we get here f'(x). సో దట్ ఈక్వల్స్ టు 2(x - 1) into 1 plus 3 యొక్క డెరివేటివ్ 0. సో నథింగ్ బట్ 2(x - 1) we get here. సో మళ్ళీ దీనికి డెరివేటివ్ వేస్తే f'(x) వస్తుంది. సో f'(x) that equals to 2 only we get here. So that is greater than 0 positive. Okay. So f(x) has local maxima. పాజిటివ్ వచ్చింది లోకల్ మినిమా. ఓకే. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే f'(x) = 0 ఫర్ ఎక్స్ట్రీమా. ఇంతకుముందు మాదిరిగా ఫర్ ఎక్స్ట్రీమా వీ కెన్ రైట్ హియర్ f'(x) = 0. సో f'(x) = 0 అంటే ఏమవుతుంది అప్పుడు? దట్ ఇంప్లైస్ 2(x - 1) = 0. సో నథింగ్ బట్ x - 1 = 0. సో దట్ ఇంప్లైస్ x = 1 we get here. ఓకే. సో x = 1 వచ్చింది కాబట్టి మనకు లోకల్ మినిమం వాల్యూ వచ్చింది. లోకల్ మినిమం వాల్యూ ఎట్ x = 1. క్లియర్. సో ఇక్కడ మనకు అడిగింది అబ్సల్యూట్ మినిమం ఆర్ అబ్సల్యూట్ మ్యాక్సిమం అడిగిండు కదా. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే -3 అండ్ +1. సో లెట్ x = -3. దట్ ఇంప్లైస్ f(-3) వాల్యూ వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ -3 - 1 హోల్ స్క్వేర్ plus 3 we get here, that equals to -4 whole square plus 3. So that is 16 plus 9, 16 plus 3, 19 we get here. Okay. So x equals to -3 అన్నప్పుడు మనకు 19 వచ్చిందమ్మా. సో we can take here x equals to 1 also. Another interval లో another point. Let x equals to 1. That implies what we get here? f(1) we get here. That equals to 1 - 1 whole square plus 3. Nothing but 0 plus 3. సో ఈక్వల్స్ టు 3 we get here. ఓకే. సో మళ్ళీ f(1) కూడా 3నే వస్తుంది. ఎందుకంటే x = 1 ఉన్నప్పుడు మనకు 3నే వచ్చింది కాబట్టి. సో కాబట్టి అబ్సల్యూట్ మినిమమే లోకల్ మినిమం అవుతుంది. ఇక లోకల్ మినిమమే అబ్సల్యూట్ మినిమం అవుతుంది. ఎందుకంటే రెండు కూడా సేమ్ వచ్చినాయి కాబట్టి. సో వీ కెన్ రైట్ హియర్. ఇందులో మినిమం వాల్యూ 3, మ్యాక్సిమం వాల్యూ 19 కాబట్టి సో వీ కెన్ రైట్ డైరెక్ట్లీ అబ్సల్యూట్ మినిమం అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం. సో అబ్సల్యూట్ మినిమం వాల్యూ వచ్చేసి అబ్సల్యూట్ మినిమా is equals to 3 అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమా వచ్చేసి 19 అమ్మ. ఓకేనా. సో ఇలా మనం సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే రైట్. సో హియర్ నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ థర్డ్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి f(x) = 2 × mod x ఉందమ్మా ఆన్ ఇంటర్వెల్ -1, 6. సో కామన్ అయితే mod x యొక్క డెరివేటివ్ అనేది డిఫైన్ కాదమ్మా. కాకపోతే ఇక మనం దీన్ని డిఫైన్ అయితే ఒకవేళ ఎలా తీసుకుంటారంటే దాన్ని mod x by x అంటే x by mod x తీసుకుంటాం. సో వీ కెన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, దెన్ వీ గెట్ f'(x) = 2 × mod x by x we get here. ఓకేనా. సో ఇక్కడ ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా వీ కెన్ రైట్ హియర్, ఆర్ ఫర్ ఎక్స్ట్రీమా
f dash of x equals 0. So that implies we get here 2 into mod x by x equals 0. So that implies 2 into mod x equals 0. So that implies again we get here x equals to 0. సో x ఈక్వల్ 0 వచ్చేసిందమ్మా. సో x ఈక్వల్ 0 వచ్చిన తర్వాత వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్ f ఆఫ్ 1, f ఆఫ్ -1. సో f ఆఫ్ -1 ఏమవుతుందంటే 2 ఇంటూ mod -1 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో f ఆఫ్ 6 వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్, దట్ ఈస్ 2 ఇంటూ mod 6, దట్ ఈస్ 2 ఇంటూ 6 12. ఓకేనా, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఒకవేళ x ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చేస్తాము. సో f ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 0. ఓకేనా, సో ఇక్కడ మనకు 3 వాల్యూస్ వచ్చినాయి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఏంటి అంటే అవి, సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ 0 to 12. సో 0 to 12లో అబ్జర్వ్ చేసినట్లయితే 0 మినిమం వాల్యూ, 12 మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి అబ్సల్యూట్ మినిమం వాల్యూ 0, అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 12 అమ్మ. మరి 0 ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 0 కాబట్టి లోకల్ మినిమం కూడా 0నే తీసుకుంటాము. ఓకేనా, సో నౌ అబ్సల్యూట్ మినిమం అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం వీ కెన్ రైట్ ఇట్. ఓకే, సో ఇందులోకి వెళ్ళి అబ్సల్యూట్ మినిమా ఈజ్ 0, అబ్సల్యూట్ మ్యాక్సిమా ఈజ్ 12. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటా. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. క్లియర్? సో ఇలా మన ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇలా సింపుల్ వేలో చేసుకుంటూ వెళ్ళాలమ్మా. సో నౌ వి గో టు నెక్స్ట్ 4th వన్, దట్ ఈజ్ సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇచ్చానమ్మా. సేమ్ మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సో దట్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ వి గెట్ హియర్. అండ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇది అవుతుంది, ఇది మైనస్ కాస్ ఎక్స్ అవుతుందమ్మా. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎక్స్ట్రీమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. సో నథింగ్ బట్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ వి గెట్ హియర్. సో కాస్ ఎక్స్తో డివైడ్ చేసిన అనుకోండి, డిఫైన్ చేసిన అనుకోండి, కాస్ ఎక్స్తో డివైడ్ చేసిన అనుకోండి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ట్యాన్ ఎక్స్ వి గెట్ హియర్. దట్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈజ్ 1. సో ట్యాన్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 వచ్చింది కాబట్టి అప్పుడు ట్యాన్ 45కి ఈక్వల్ అవుతుంది. సో ట్యాన్ ఎక్స్ ఈక్వల్స్ టు ట్యాన్ 45 వచ్చినప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు n5 ప్లస్ π/4 అవుతుంది కదా, n5 ప్లస్ 45 అనమాట. సో జనరల్ సొల్యూషన్ వీ కెన్ రైట్ ఇట్ ఎక్స్ ఈక్వల్స్ టు n5 ప్లస్ π/4. సో n బై ప్లస్ π/4 కాబట్టి n బిలాంగ్స్ టు జనమ్మా. సో n వాల్యూ 1 తీసుకొని అనుకోండి, 1π ప్లస్ π/4 వస్తుంది. మనకు 0 to π మధ్యలోనే మా వాల్యూస్ తీసుకోవాలా. సో ఎక్స్ ఈక్వల్స్ మనకి ఏ వాల్యూస్ వస్తాయంటే π ప్లస్ π/4 రాదమ్మా. 0 తీసుకుంటే π/4 వస్తుంది. π/4 బిలాంగ్స్ టు గివెన్ ఇంటర్వెల్. ఓకేనా, సో n ఈక్వల్స్ టు -1 తీసుకొని అనుకోండి, -3/4 వస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ తీసుకోవడం లేదు. ఇక 1π తీసుకుంటే π ప్లస్ వస్తుంది, దట్ ఈస్ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు. సో వీ గెట్ ఓన్లీ π/4 మాత్రమే, ఒక π/4 మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాం మనం. సో ఈ π/4 ఎక్స్ ఈక్వల్స్ π/4 వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు π/4, దట్ ఇంప్లైస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ π/4 ఏమవుతుందంటే మైనస్ సైన్ π/4 మైనస్ కాస్ π/4 నథింగ్ బట్ -1/√2 -1/√2. సో -2/√2 వి గెట్ హియర్. అంటే లెస్ దాన్ 0 వచ్చిందమ్మా. సో లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, సో మ్యాక్సిమం వాల్యూ విల్ బీ ఎగ్జిస్ట్. సో మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, లోకల్ మ్యాక్సిమా వాల్యూ అండ్ లోకల్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో వీ కెన్ రైట్ హియర్. సో 2/√2 ఈజ్ నథింగ్ బట్ √2 అని కూడా రాయొచ్చు దీన్ని.
So we can find out here maximum value at x equals to pi by 4, that is nothing but f of pi by 4 అమ్మా. ఓకేనా? సో అది ఎలా చూద్దాం. సో f of pi by 4 is nothing but sin pi by 4 plus cos pi by 4, that equals to 1 by root 2 plus 1 by root 2 is nothing but 2 by root 2. సో కెన్ ఇట్ ఆల్సో రూట్ 2. ఓకే, రూట్ 2 వచ్చేసింది మనకి. సో కాకపోతే మనకి ఇచ్చిన ఇంటర్వెల్ ఏముందంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ 0, పై ఉందాం. అంటే ఎక్స్ ఈక్వల్ 0 తీసుకోవాలి, పై తీసుకోవాలి, 2 తీసుకోవాలి. సో 2 తీసుకుంటే మనకి అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం వస్తుంది. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది అంటే సైన్ 0 ప్లస్ కాస్ 0 ఏమవుతుంది. సైన్ 0 వాల్యూ 0, కాస్ 0 వాల్యూ 1. సో నథింగ్ బట్ 1 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ పై కూడా తీసుకున్నట్లయితే, సో ఎఫ్ ఆఫ్ పై ఏమవుతుంది సైన్ పై ప్లస్ కాస్ పై. సైన్ పై వాల్యూ 0, కాస్ పై వాల్యూ -1, అంటే ఇక్కడ -1 వచ్చిందమ్మా. సో మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వచ్చేసి ఏమొచ్చినాయి అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ -1, 1 అండ్ రూట్ 2. సో ఇక్కడ మనకు అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం అబ్జర్వ్ చేసినట్లయితే -1 ఏమో అబ్సల్యూట్ మినిమం అవుతుంది, రూట్ 2 ఏమో అబ్సల్యూట్ మ్యాక్సిమం అవుతుంది. సో అబ్సల్యూట్ మినిమా వచ్చేసి -1, అబ్సల్యూట్ మ్యాక్సిమా వచ్చేసి రూట్ 2 అమ్మా. ఓకేనా? సో ఇలా మ్యాక్సిమా మినిమా, అబ్సల్యూట్ మ్యాక్సిమా మినిమా అని ఇలా చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా? నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ 5th one. సో నెక్స్ట్ 5th one వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సైన్ 2x ఆన్ ఇంటర్వెల్ 0, పై అని ఇచ్చినామా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 1 ప్లస్ సైన్ 2x యొక్క డెరివేటివ్ కాస్ 2x, మళ్ళీ 2x చేస్తే ఇంటూ 2 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 2 కాస్ 2x ఈజ్ ది డెరివేటివ్. ఓకేనా? సో నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే 1కి కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో 2 ఇంటూ కాస్ 2x యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ 2x, మళ్ళీ 2xకి వేస్తే ఇంటూ 2 వికెట్, అంటే -4 సైన్ 2x వికెట్. సో దిస్ ఈజ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫర్ ఎక్స్ట్రీమా, వాట్ రైట్ నౌ ఫర్ ఎక్స్ట్రీమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ కాస్ 2x, 2 cos 2x ఈక్వల్స్ టు 0. సో 1 ప్లస్ కాస్ 2x ఈక్వల్స్ 0, 1 ప్లస్ 2 cos 2x ఈక్వల్స్ 0, దెన్ 2 cos 2x ఈక్వల్స్ టు -1 వికెట్. సో cos 2x కెన్ ఇట్ ఆల్సో -1/2. ఓకే, సో -1/2 కెన్ ఇట్ ఆల్సో -cos 60. సో cos 60ని ఏం రాయొచ్చు అండి మనం, -cos 60ని cos 2x ఈజ్ ఈక్వల్స్ టు cos 180 -60 అని రాయొచ్చు. ఓకేనా? అంటే 180 - θ ఈజ్ నథింగ్ బట్ cos θ. కాబట్టి దాని వాల్యూ ఏమిటంటే 120కి ఈక్వల్ అవుతుంది. ఓకే, 180 - 60 కాబట్టి అంటే cos 120 వాల్యూ -cos 60కి ఈక్వల్ అవుతుంది, -1/2 వస్తుంది. క్లియర్? సో ఇక్కడ మనకు జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే cos x ఈక్వల్స్ టు cos ఆల్ఫా కాబట్టి, సో జనరల్ సొల్యూషన్ ఈజ్ 2x ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, దట్ ఈస్ నథింగ్ బట్ 120 degrees. సిన్స్ x ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అనేది జనరల్ సొల్యూషన్ అవుతుందమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయంటే n ఈక్వల్స్ టు 1, 2, 3 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 2తో బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే x ఈక్వల్స్ మనకి ఏమొస్తుందంటే n పై ప్లస్ ఆర్ మైనస్ 60 వస్తుంది కదా. సో ఇక్కడ n ఈక్వల్స్ టు 1 ఇచ్చాను అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ 60 వస్తుంది. మనకి ఇచ్చిన ఇంటర్వెల్ ఏంటి అంటే 0 to π కాబట్టి పాజిటివ్ వాల్యూస్ రావాలంటే ఓన్లీ వి టేక్ పాజిటివ్ వాల్యూస్. 0 సబ్స్టిట్యూట్ చేస్తే +60. ఓకే, సో లెట్స్ x ఈక్వల్స్ టు n ఈక్వల్స్ 0, దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 60 వి టేక్ హియర్. ఓకే, n బిలాంగ్స్ Z కాబట్టి. క్లియర్? సో ప్లస్ ఆర్ మైనస్ 60లో ఓన్లీ 60 ఈజ్ పాసిబుల్, ఓన్లీ 60 ఈజ్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ 0, π. ఓకే, సో n ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం అనుకోండి,
if n equals to 1, that implies x equals to pi minus 60 is possible. ఎందుకంటే pi plus 60 అనేది more than pi కాబట్టి so we take only pi minus 60. Pi is nothing but 180 minus 60, nothing but 120. Okay, so 120 also belongs to 0 to pi, 0 to 180 మధ్యలో ఉంటుంది. సో n ఈక్వల్స్ 2 తీసుకుని 2 పై వస్తాయి. 2 పై మైనస్ అంటే ఎక్కువనే అవుతుంది, 2 పై ప్లస్ అన్నా కానీ 180 కంటే ఎక్కువనే ఉంటుంది. కాబట్టి వాల్యూస్ ఏమేమి ఎగ్జిస్ట్ అవుతాయి అంటే 60 కావచ్చు, లేదంటే 120 కావచ్చు. ఓకేనా. సో ఎక్స్ వాల్యూస్ మేబీ ఎక్స్ వాల్యూస్ ఆర్ 60 అంటే పై బై 3 ఆర్ 2 పై బై 3, 2 into 60. సో దే ఆర్ బిలాంగ్స్ టు 0 to పై. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ డబల్ డాష్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ పై బై 3 వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ పై బై 3 అంటే ఎంత వస్తుంది మనకి అంటే మైనస్ ఎంత వచ్చింది మనకి, ఎఫ్ డబల్ డాష్ మైనస్ 4 సైన్ 2x, మైనస్ 4 సైన్ 2x వచ్చిందమ్మా. సో మైనస్ 4 సైన్ 2xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ 4 సైన్ 2x, ఎక్స్ వాల్యూ పై బై 3. సో 2 into 60 అంటే 120, అంటే సైన్ 120 అంటే మైనస్ సైన్ 60 అన్నట్టే, 180 మైనస్ 60 అని రాయొచ్చు దీన్ని. నథింగ్ బట్ మైనస్ 4√3/2. సో 2 1s 2 2s అంటే 2√3 we get here. సో మైనస్ 2√3 we get here. ఓకే, సో మైనస్ 2√3 వచ్చిన తర్వాత మైనస్ 2√3 అంటే నథింగ్ బట్ లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ ఇది నెగిటివ్ వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెగిటివ్ వచ్చింది కాబట్టి. సో ఎఫ్ ఆఫ్ పై బై 3 we can write here, that is maximum value. సో ఎఫ్ ఆఫ్ పై బై 3 ఈక్వల్స్ టు పై బై 3 ప్లస్ సైన్ 2 పై బై 3, 2x కాబట్టి. సో పై బై 3 ప్లస్ √3/2 సైన్ 60కి ఈక్వల్ కాబట్టి ఇది. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ పై బై 3 ఇంత వచ్చిందమ్మా. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 పై బై 3 ఎంత వస్తుంది చూడాలి, ఎందుకంటే మనకి ఎక్స్ వాల్యూస్ 2 వచ్చినాయి కాబట్టి. సో ఎఫ్ ఆఫ్ 2 పై బై 3 ఏమైతే 2 పై బై 3 ప్లస్ సైన్ 4 పై బై 3 అవుతుంది. సో 2 పై బై 3 యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో 4 పై బై 3 మనం ఏం రాయొచ్చు అంటే, సో సైన్ ఆఫ్ పై ప్లస్ పై బై 3 రాయొచ్చు. అంటే ఏమైతే అప్పుడు మనకి 2 పై మైనస్ సైన్ పై బై 3 వి గెట్ హియర్. మైనస్ సైన్ పై బై 3 సైన్ 60 అంటే 2 పై మైనస్ √3/2, 2 పై మైనస్ √3/2 వి గెట్ హియర్. సో దిస్ ఇస్ ది వాల్యూ. 2 పై బై 3, 2 పై బై 3 సార్ 2 పై బై 3 అమ్మేది 2 పై కాదు, 2 పై బై 3 బై 2 పై బై 3 మైనస్ 3/2 is the f of 2 పై బై 3 we get here. ఓకే, నౌ ఇయర్ ఇంటర్వ్యూలో ఏమి ఇచ్చిందంటే ఎక్స్ బిలాంగ్స్ టు 0 to పై ఇచ్చిండు. సో 0 to పైలో మనకు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ నథింగ్ బట్ 0 ప్లస్ సైన్ 2 into 0 ఈజ్ నథింగ్ బట్ 0. ఎఫ్ ఆఫ్ పై ఏమవుతుంది, పై ప్లస్ సైన్ 2 into పై, ఇది కూడా 0నే వస్తామా. ఎఫ్ ఆఫ్ పై అంటే పై వస్తుంది, సారీ పై ప్లస్ 0 కాబట్టి పై వస్తుంది. ఇది 0 వచ్చింది, ఇది పై వచ్చింది. ఇప్పుడు వీటి మధ్యలో ఉన్న వాల్యూస్ ఏమైందంటే అబ్సల్యూట్ మ్యాక్సిమం రావాలి, అబ్సల్యూట్ మినిమం రావాలి అంటే ఇక్కడ ఇది 0, ఇది పై, ఈ 0 to పై మధ్యలోనే గీ వాల్యూ ఉంటుందమ్మా. పై బై 3 ఉంటుంది, 2 పై బై 3 ఉంటుంది. కాబట్టి ఈ రెంట్లో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నట్టయితే మినిమం వాల్యూ వచ్చేసి 2 పై బై 3 మైనస్ √3/2, అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి పై బై 3 ప్లస్ √3/2 అమ్మా. సో వీ కెన్ రైట్, ఇందులో మినిమం వాల్యూ అవుతుందో దాన్ని అబ్సల్యూట్ మినిమంగా తీసుకుంటాం, మ్యాక్సిమం వాల్యూ అవుతుందో మ్యాక్సిమంగా తీసుకుంటాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ 2 పై బై 3 మైనస్ √3/2 కామా పై బై 3 ప్లస్ √3/2. ఓకేనా. సో మనకి ఇందులో అబ్సల్యూట్ మినిమం రాసినట్లయితే ఫస్ట్ అబ్సల్యూట్ మినిమమ్, తర్వాతది అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ. అబ్సల్యూట్ మినిమం వాల్యూ, సో అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ పై బై 3 ప్లస్ √3/2. సో అబ్సల్యూట్ మినిమం
2π/3 minus √3/2. ఓకేనా? సో అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి యూజ్ ది ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ టు ఫైండ్ లోకల్ ఎక్స్ట్రీమా ఆఫ్ f(x) = x³ - 12x అని ఇచ్చిండు ఆన్ క్యాపిటల్ R. ఓకే, సో ఇక్కడ మనకి f(x) వాల్యూ తీసుకున్నట్లయితే, సో f(x) = x³ - 12x అని ఇచ్చిండు. సో దీన్ని డెరివేటివ్ చేస్తే ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది, f'(x) = 3x² అవుతుంది -12 we get here. Okay, so again derivative, then we get here f'(x). Okay, so that equals to 6x we get here only. Okay, so for extrema we know that for extrema f'(x) = 0. So that implies 3x² - 12 = 0. ఓకేనమ్మా. సో అప్పుడు మనం ఏం రాయొచ్చు దీన్ని అంటే 3x², 3ని కామన్ తీస్తే x² - 4 = 0 we get here. So that implies x² = 4. సో x ± 2 we get here. అంటే x వాల్యూస్ మనకు +2 వచ్చింది, ఒకసారి -2 తీసుకున్నట్లయితే, so we can find out here f'(x) may be negative or positive. So then we get the local extreme value. Okay, so now x = -2, that implies f'(-2) is equals to 6 of -2, that equals to -12. So that is less than 0, negative. So local maximum exists here at x = -2. So local maximum value is f(-2), that equals to -2 whole cube -12 of -2 we take here. ఓకేనా? సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ అమ్మా, ఎలాంటి చేంజెస్ చేయకుండా డైరెక్ట్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 24 - 8 ఈజ్ నథింగ్ బట్ 16. ఓకే, సో 16 we get here లోకల్ మ్యాక్సిమం వాల్యూ. సో లోకల్ మినిమం వాల్యూ ఎట్లా వస్తుంది అంటే, మళ్ళీ x = 2 సబ్స్టిట్యూషన్ అనుకోండి. సో దట్ ఇంప్లైస్ f'(2), సో 6 of 2, that equals 12, that is greater than 0, positive. So local minimum exists here. Okay, at x = 2. So local minimum value is f(2), that equals to 2³ - 12 into 2. So 2³ 8 - 24. -24 + 8 ఏమవుతుందంటే -16 we get here. Okay, so -16 is the minimum value, local minimum value, +16 is the local maximum value. Okay na? So we can write here local minimum and local maximum value. So local maximum value is 16 at the point of local maximum is x = -2. X = -2 అయినప్పుడు, సో లోకల్ మినిమం వాల్యూ ఈజ్ -16 ఎట్ ది పాయింట్ ఆఫ్ లోకల్ మినిమం ఈజ్ x = 2. ఓకే, x = 2 వద్ద లోకల్ మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి, x = -2 వద్ద లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ వాల్యూస్ ఏంటంటే -16, +16. ఓకేనమ్మా. నౌ వి గో టు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్, యూజ్ ది ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ టు ఫైండ్ లోకల్ ఎక్స్ట్రీమా ఆఫ్ f(x) = x² - 6x + 8 ఆన్ క్యాపిటల్ అని ఇచ్చినమ్మా. సేమ్ సిమిలర్ ప్రాబ్లం. సో f(x) = we take here x² - 6x + 8. Okay, so we can derivative this one, we get here f'(x). So f'(x) = 2x - 6 we get here. So that implies f'(x) also we can write here, that equals to 2. That is greater than 0, positive we get here. So we get only local minimum. So for extrema f'(x) = 0. So that implies 2x - 6 = 0. So 2x = 6 we get here.
సో దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు 3. సో x ఈక్వల్స్ 3 వచ్చిందమ్మా. x ఈక్వల్స్ 3 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే గేట్ జీరోనే, ఇక్కడ మనకి x వాల్యూ లేదు కాబట్టి సో వీ కెన్ రైట్ హియర్ it has local maxima. So local minima. It has local minima. Why? Because we got here positive value f double dash of x ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి మినిమం కలిగి ఉంటామా. సో లోకల్ మినిమం ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది ఎఫ్ ఆఫ్ 3 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 3 స్క్వేర్. సో లోకల్ మినిమం ఇది. సో లోకల్ మినిమం వాల్యూ ఈస్ f of 3. f of 3 equals 3 square minus 6 of 3 plus 8. So that equals to 3 square 9 minus 18 plus 8 we get here. So that is nothing but minus 1 we get here. So this is the local minimum value of the given function. Okay na? So local minimum value is nothing but minus 1. So minus 1 is the local minimum value. Now we go to next problem. So next one వచ్చేసి fourth one, use the second derivative test to find local extrema of the ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మ. సో ఇక్కడ మనకు కూడా సేమ్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చిండు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు గివెన్ వాల్యూ ఎక్స్ క్యూబ్ మైనస్ 9x² మైనస్ 48x ప్లస్ 72. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సో 3x² మైనస్ 18x minus 48 we get here. So that implies f double dash of x ఏమవుతుందంటే 6x minus 18 we get here only. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వెళ్తలేదు కాబట్టి ఫర్ ఎక్స్ట్రీమా వాట్ వి టేక్ హియర్ f dash of x ఈక్వల్స్ టు 0 వి టేక్ హియర్. సో f dash of x అంటే ఏంటి 3x² మైనస్ 18x minus 48 equals to 0. So that implies 3 1s 3 6 3 16 3 1s 3 3 16 18 కాబట్టి సో x² minus 8x plus 2x minus 16 equals 0. So that implies x of x minus 8 plus 2 of x minus 8 equals 0. So x minus 2 into x minus 8 equals 0 are the factors. So x equals to 2 comma, so x plus 2 into x minus 8 equals 0, x equals to minus 2 comma x equals to 8 we get here. So these are the values. సో ఇక్కడ మనకు మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -2 we can write here. సో నౌ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ -2, సో x ఈక్వల్స్ 2 తీసుకుంటాం. ఇప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ x అంటే ఏముంది 6x minus 18 ఉందమ్మా. సో 6x minus 18 కాబట్టి 6 into -2 minus 18. So minus 18 minus 18 minus 36 that is less than 0. So negative maximum value exists here. So local maximum value is f of -2. So f of -2 అంటే ఏంటి సో -2 f of x వాల్యూ x³ కాబట్టి x³ minus 9x² minus 48x plus 72. సో -2 whole cube -2 whole cube. సో f of x ఈక్వల్స్ రాస్తున్నామా -2 whole cube -9 of -2 whole square minus 48 of -2 plus 72 we get here. So f of -2 equals to -8 minus 9 into 4 plus 96 plus 72. Okay now, so we get here -8 minus 96 is nothing but 88. 36 plus 72 we get here. So that equals to 8 plus 2 10 10 అంటే 50 60 160 minus 36 160 minus 36. So that equals to 4 2 1. So 124 is the maximum value.
సో ఇక్కడ మినిమం వాల్యూ వస్తుందంటే ఎక్స్ ఈక్వల్స్ 8 ఉంది కదా, 8 సబ్స్టిట్యూట్ చేస్తే ఒకవేళ మినిమం రావచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ 8, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 8 ఈక్వల్స్ టు, సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 8 ఈక్వల్స్ టు 6 ఆఫ్ 8 minus 18. So 6 8 is 48 minus 18, that is nothing but 30 we get here. Okay, so 30 is the greater than 0 we get here, greater than 0, greater than 0, so positive. So positive, it has a minimum value, local minima. So what is local minima? Local minima is nothing but f of 8. So f of 8 equals to 8 cube minus 9 of 8 square minus 48 of 8 plus 72 we get here. Okay, so 8 cube is nothing but 512 minus 16 64 minus 384 plus 72 as it is we get here. So now 512 minus 54, 9 4s are 36, 9 6s are 576 we get here, minus 384 minus 722 12 312 we get here. So 312 now, so 200 minus 576, 7 5 minus 2, so minus 376 is the local minimum value. So local minimum value, it is local minimum is minus 376, local maximum is 124. So 124 is the local maximum and local minimum is minus 376. Okay, now the next question, use the second derivative test to find the local extrema of the function f of x equals to minus x cube plus 12x square minus 5 equals to minus 5 on capital R అని ఇచ్చినాము. సో మనకు సెకండ్ డెరివేటివ్ ఉన్నాడు కాబట్టి 2 టైమ్ డెరివేటివ్ ఇవ్వాల్సిందే. సేమ్ మనకి ఇంతకుముందు ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 12x స్క్వేర్ మైనస్ 5 ఉందమ్మా. సో మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ 3x స్క్వేర్ వి గెట్ హియర్, అండ్ ప్లస్ 12x స్క్వేర్ అంటే 12 2s are 24x వి గెట్ హియర్, అండ్ 5 యొక్క డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతాము. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాట్ వి గెట్ హియర్, దట్ ఈక్వల్స్ టు 3 2 are 6 మైనస్ 6x, నెక్స్ట్ ప్లస్ 24 వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా, సో ఇది ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో మనకు కావాల్సింది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 ఫర్ ఎక్స్ట్రీమా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. ఓకే, సో దట్ ఇంప్లైస్ minus 3x take common, what we get here x only, so 3 8s are clear, so that equals 0. So that implies what we get here, x equals to 0 or x equals to 8 we get here అమ్మా. x equals 0 కావచ్చు లేదంటే x equals to 8 కావచ్చు, ఈ రెండులో ఏవైనా కానీ మన పాసిబిలిటీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. అందులో x equals 0 సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వస్తేనేమో మినిమం వాల్యూ ఉంటుంది, నెగిటివ్ వస్తేనేమో మ్యాక్సిమం వాల్యూ ఉంటాము. ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, దట్ ఇంప్లైస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు minus 6 into 0 plus 24, that equals to plus 24 we get here, that is greater than 0, positive. So it has local minima. Okay, so local minimum value exist అవుతామా. సో నెక్స్ట్ లోకల్ మినిమం వాల్యూ ఏమవుతుంది అంటే అది, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ 0.
ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఏమొస్తుంది మనకి, ఎఫ్ ఆఫ్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే -5 వస్తాము. అంటే సో గివెన్ ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ జీరో, సో లోకల్ మినిమం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ లోకల్ మినిమం వాల్యూ ఈజ్ ఎఫ్ ఆఫ్ జీరో దట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ జీరో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే -x³ + 12x² -5 ఉంది. అంటే జీరో సబ్స్టిట్యూట్ చేస్తే x + 0 అంటే 0³ 0, ఇక్కడ 12 × 0 0, -5 we get here. So f of 0 equals we get here -5. Okay, so this is the local minimum value. So for x equals to 8, that implies f double dash of 8 we can find out here, that equals to -6 into 8 plus 24. So 6 8s are 48 plus 24 we get here. So that equals to -24 we got here. So that is less than 0. So less than 0 అంటే ఏంది, less than 0 means here negative. ఓకే, సో నెగిటివ్ వచ్చింది కాబట్టి లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో లోకల్ మ్యాక్సిమం, సో వాట్ ఈస్ దట్ వన్, లోకల్ మ్యాక్సిమం ఎట్ x equals to 8. So the maximum value is, local maximum value is f of 8. సో f of 8 అంటే ఏమొస్తుంది మళ్ళీ, f of x అంటే ఏముంది, -x³ ఉంది, -x³ అంటే -8³ + 12 into -8² -5 we get it. Okay, so nothing but -8³ next -8³ plus 12 of 8² -5 we get here. So that is nothing but -8³ 8 8 is 64, 64 8s are 64 into 8 32, so 48 plus 3 512 -512 we get here. So 512. Okay, next plus 12 into 64 -5 we get here. Okay, so 12 into 64 48, 12 6 are 768 we get here. So that equals to -512 plus 768 -5. So we get here -517 plus 768. So that is 8 minus 1 7 1, 6 minus 1 5. So 251 we get here. So 251 is the f double dash of maximum value. So maximum value is 251, minimum value వచ్చేసి -5. So local minimum is equals to -5, local maximum is equals to 251. So ఇది extrema, local extrema. Okay, now we go to next problem, that is sixth one. Okay, now sixth one, find the local maximum or local minimum of f of x that equals to -sin 2x - x defined on close interval -π/2, +π/2 అని ఇచ్చిందమ్మా. సో ఇది ఎలాగో చూద్దాం. మళ్ళీ మనకు మినిమం మ్యాక్సిమం కనబడగానే గివెన్ ఫంక్షన్ తీసుకొని దానికి డెరివేటివ్ చేయాలమ్మా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, -cos 2x we get here into 2 minus 1. So that is nothing but f dash of x equals to, so f double dash of x ఏమవుతుంది అప్పుడు మళ్ళీ 2 times డెరివేటివ్ ఇస్తే సెకండ్ టైం. సో sin 2x అంటే cos 2x యొక్క డెరివేటివ్ మళ్ళీ sin 2x వస్తుంది, కాకపోతే ప్లస్ వస్తామా. సో 2 sin 2x into 2 మళ్ళీ వస్తుంది. సో నెక్స్ట్ 0 కాబట్టి we get here 4 sin 2x. So that is the derivative of double derivative. So we take here for extrema f dash of x equals to 0. సో f dash of x అంటే ఇదే కదమ్మా. సో దాని వాల్యూ 0 తీసుకున్నట్లయితే -2 cos 2x -1 ఈక్వల్స్ టు 0. ఓకే, సో దీన్ని మనం సింప్లికేషన్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే, కామన్ అయితే 2 cos 2x equals to -1, that implies
cos 2x equals to minus 1 by 2 we get here. So minus 1 by 2 minus cos 60. So minus cos 60 can be written also cos 120. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి 2x ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటే ప్లస్ ఆర్ మైనస్ 120 వి గెట్ హియర్. సో x ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుందంటే n పై ప్లస్ ఆర్ మైనస్ 60 వస్తాం 2తో డివైడ్ చేస్తే. సో n ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూషన్ అనుకోండి. సో వి గెట్ x వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 60 అమ్మ. సో ప్లస్ ఆర్ మైనస్ 60 వచ్చేసి వీ కెన్ రిటర్న్ ఆల్సో ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. సో ప్లస్ ఆర్ మైనస్ పై బై 3 బిలాంగ్స్ టు మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 రెండు కూడా ఉంటాయమ్మా వాల్యూస్. కాబట్టి సో ఎన్ ఈక్వల్స్ 1 తీసుకుని పై ప్లస్ వస్తుంది అంటే ఈ పై బై 2 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి సో వి గెట్ ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ పై బై 3 మాత్రమే. సో నౌ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ పై బై 3 దట్ ఇంప్లైస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ పై బై 3 we can find out here. సో ఎఫ్ డబల్ డాష్ ఏంటంటే 4 ఇంటూ సైన్ 2x ఎక్స్ ప్లేస్లో పై బై 3 సబ్స్టిట్యూట్ చేస్తారు. సో నథింగ్ బట్ 4 సైన్ పై మైనస్ పై బై 3 రాసాము దీన్ని. సో వి గెట్ హియర్ 4 సైన్ పై బై 3 అంటే సైన్ 2 పై బై 3 సైన్ పై బై 3కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సైన్ పై బై 3 అంటే సైన్ 60 అమ్మ. సైన్ 60 వాల్యూ √3/2. సో 2 గెట్ క్యాన్సల్ వి గెట్ హియర్ 2 1s 2 2s అంటే 2√3 వి గెట్ హియర్. సో 2√3 ఈజ్ గ్రేటర్ దెన్ వాల్యూ పాజిటివ్ కాబట్టి లోకల్ మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతాము. సో లోకల్ మినిమం వాల్యూ రాస్తే సో లోకల్ మినిమం వాల్యూ ఈజ్ ఎగ్జిస్ట్ హియర్. ఓకే సో వై బికాస్ ఇట్ ఈస్ పాజిటివ్ కాబట్టి. సో వాట్ ఈస్ దట్ వాల్యూ? లోకల్ మినిమం వాల్యూ ఈజ్ ఎఫ్ ఆఫ్ పై బై 3. సో ఎఫ్ ఆఫ్ పై బై 3 అంటే మైనస్ సైన్ 2x మైనస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో మళ్ళీ పై బై 3 సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ లైక్ దిస్ ఇయర్. సో నథింగ్ బట్ మైనస్ సైన్ పై మైనస్ పై బై 3 2 పై బై 3 కెన్ ఇట్ ఆల్సో. సో వి గెట్ ఇయర్ మైనస్ సైన్ పై బై 3 మైనస్ పై బై 3 అమ్మా. సో మైనస్ సైన్ పై బై 3 అంటే మైనస్ √3/2 మైనస్ పై బై 3 యాజ్ ఇట్ ఈస్ అంటే లోకల్ మినిమం వాల్యూ వచ్చేసి మైనస్ √3/2 మైనస్ పై బై 3 వి గాట్ హియర్ అమ్మా. ఓకేనా? So now we can find out here for x equals to pi by 3 that implies local minimum maximum ఏర్పడాలంటే f double dash of pi by 3 find out చేయాలమ్మా. సో f double dash of pi by 3 మళ్ళీ 4 ఇంటూ సైన్ మైనస్ తీసుకుంటాం ఆల్రెడీ ప్లేస్ తీసుకున్నాం కాబట్టి మైనస్ సైన్ 2 ఇంటూ మైనస్ పై బై 3. సో సైన్ ఆఫ్ మైనస్ θ మైనస్ సైన్ కాబట్టి మైనస్ సైన్ 2 pi by 3 we get here. Nothing but minus sin pi by 3 we can write here. ఇంత ముందు లాగా దీనిలాగా. ఓకే సో నథింగ్ బట్ మైనస్ 4 ఇంటూ √3/2. సో అగైన్ 2 2s are. సో మైనస్ 2√3 we get here. That is less than 0 negative. It has maximum local maximum will be exist here. Will be exist. ఓకే అంటే లోకల్ మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అవుతుంది. So what is that value? Local maximum value is f of minus pi by 3. So f of minus pi by 3 అంటే మైనస్ సైన్ 2 ఇంటూ మైనస్ పై బై 3 మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై బై 3 వి గెట్ హియర్. సో సైన్ 2 పై బై 3 సైన్ ఆఫ్ మైనస్ θ మైనస్ సైన్ θ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. అప్పుడు సైన్ 2 పై బై 3 కెన్ ఇట్ ఆల్సో సైన్ ఆఫ్ pi minus pi by 3 again sin pi by 3. Okay, so sin pi by 3 value √3/2. So we get here √3/2 plus pi by 3 is the local maximum value. So local minimum value minus √3/2 minus pi by 3. Local maximum value plus √3/2 plus pi by 3 వచ్చింది. So next 7th one, find the absolute maximum and absolute minimum of f of x that equals to 2x cube minus 3x square minus 36x plus 2 on the interval 0,5 అన్నాము. ఓకేనా? సో మనకి 0,5 అన్నాడు కాబట్టి 0,5 ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుందని చూద్దాం. ఓకే సో సియర్
given value we take here f of x, we can find out here f dash of x. So that is 6x square minus 6x minus 36 we get here. So f double dash of x ఏమవుతుంది అప్పుడు 12x minus 6 we get here. ఓకేనా, 12x minus 6 is the f double dash of x. Okay, for extrema we can write here for extrema f dash of x equals to 0. Okay, so f dash of x equals 0, that implies 6x square minus 6x minus 36 equals 0. So that implies what we get here, x square minus x minus 6 equals to 0 we get here. So we know that here x square minus 2x minus 3x plus 2x minus 6 equals 0. Okay, so x of x minus 3 plus 2 of x minus 3 equals to 0. Okay, so x plus 2 into x minus 3 equals to 0. So x equals to minus 2 and x equals to 3 we get here. So x equals to minus 2 and x equals to 3 we got here. So these are the values here. Now we can find out here. So observe the values here. X belongs to only in between 0 to 5 interval. So minus 2 is not exist, only we have 3 only. 3 will be exist in between this interval. Okay now. So x belongs to, we know that, given that x belongs to close interval 0 comma 5. So x equals to minus 2 is not admissible. Okay, so we take here only x equals to 3. So x equals to 3, that implies f double dash of 3 we can find out here first of all. So f double dash of 3 అంటే f double dash of x ఏముంది, 12x minus 6 ఉంది. సో f double dash of 3 ఏమవుతుంది, 12 of 3 minus 6 we get here. So that equals 36 minus 6, that equals to we get here 30 positive. So it has local minimum value is exist. Okay, so what is that value? So local minimum value is f of 3. So f of 3 equals to what we get here, f of x అంటే ఏముంది, f of x అంటే 2x cube minus 3x square minus 36x plus 2. So 2 into x cube అంటే 3 power of 3 minus 3 into 3 square minus 36 into 3 plus 2. Okay, so we can simply get here, that is 2 into 27 minus 3 into 9 minus 108. 6 3 is 18, 3 3 is 9 plus 1 10. Okay, plus 2 as it is. So 27 2 is 54 minus 27 minus 106 in locally. Okay now, so we get here 54 minus 133. Okay, so 133 we get here. 133 minus 54 అంటే 13 minus 4 is nothing but 9, 12 minus 5 7. So minus 79 we get here, that is the minimum value. Local minimum value is 79. Okay nama. So next we can find out here in interval. What is the interval? X belongs to, here given here, x belongs to close interval 0 comma 5. So let x equals to 0 we take here, that implies f of 0, what we get here, f of 0 is nothing but 2 of 0 minus 3 of 0 minus 36 of 0 plus 2. So we get here 2 we get here. So x equals to 5, that implies f of 5 we can find out here. So now f of 5 equals to 2 into 5 cube
minus 3 into 5 square minus 36 into 5 plus 2 we get here. Okay, now we can simplify. So that is 2 into 5 cube 125, 25 paisa, 3 into 25 5 square, 36 5 are 5 6 are 30, 5 3 is 15 plus 3 18 plus 2 we get here. So 250, 25 3 is 75 minus 178. So nothing but 250 minus 3 14 253 we get here. That is nothing but minus 3. సో మైనస్ 3 గాట్ ఇయర్. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏమి వచ్చినాయంటే minus 17 కూడా వచ్చింది. సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ minus 79 minus 3 and 2. ఓకే, minus 3 and 2. సో అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో మినిమం వాల్యూ ఏముంది, minus 79 ఉంది కాబట్టి అది అబ్సల్యూట్ మినిమం వాల్యూ ఈజ్ minus 79. అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ, ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏముంది, 2 ఉంది. సో దట్ ఈస్ 2. సో ఇలా అబ్సల్యూట్ మ్యాక్సిమం అండ్ అబ్సల్యూట్ మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేసే విధానం ఇదమ్మా. ఓకేనా. నౌ వి గో టు నెక్స్ట్ వన్. సో నౌ ది నెక్స్ట్ వన్, 8th one, find the absolute extremum of f of x equals to 4x minus x square by 2 on the interval minus 2, 9 by 2 అని ఇచ్చినాము. సో ఇక్కడ f dash of x ఫైండ్ అవుట్ చేస్తే, సో f dash of x ఈక్వల్స్ టు 4 ఇంటూ d by dx of 1 అంటే 4 అవుతుంది, మైనస్ 1 by 2 ఇంటూ 2x we get here. సో 2 get cancel, we get here 4 minus x f dash of x. సో దట్ ఇంప్లైస్ f double dash of x ఏమవుతుంది అప్పుడు అంటే -1 అవుతుందమ్మా. -1 అంటే లెస్ దాన్ 0, సో నెగటివ్. ఇట్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం. సో లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఉంటుందమ్మా ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్కడ అంటే మనకు, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 ఫర్ ఎక్స్ట్రీమా. ఓకే, సో ఫర్ ఎక్స్ట్రీమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 4 minus x వచ్చింది, 4 minus x ఈక్వల్స్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు 4 అమ్మా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 4 వద్ద మ్యాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది ఇచ్చిన ఫంక్షన్. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 4. సో ఎక్స్ ఈక్వల్స్ టు 4, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 4 దట్ ఈక్వల్స్ టు 4 into 4 minus 4 square by 2. So 16 minus 16 by 2 we get here. So nothing but 32 minus 16 by 2. So that equals to 16 by 2 is nothing but 8. So 8 వచ్చిందా మనకి. సో 8 వచ్చింది. ఇది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది, లోకల్ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఓకేనా. సో లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 8. సో ఇది మనకు అబ్సల్యూట్ మ్యాక్సిమం కూడా కావచ్చు, లేదంటే మ్యాక్సిమం వాల్యూ కాబట్టి అబ్సల్యూట్ మ్యాక్సిమం అయ్యే అవకాశం ఉంటుంది. సో అయితే కాదు మనం ఎట్లా తెలుసు అంటే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఇంటర్వెల్ తీసుకున్నట్టయితే ఎక్స్ బిలాంగ్స్ టు -2 to 9 by 2 అని ఇచ్చిండమ్మా, ఇది ఇంటర్వెల్. సో ఎఫ్ ఆఫ్ -2 ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఎఫ్ ఆఫ్ -2 ఏమవుతుందంటే 4 into -2 minus 2 whole square by 2 we get here. Okay, so -8 minus 4 by 2 we get here. 2 1s are 2 2s are అంటే -10 we get here అమ్మా. -8 -2 -10 వచ్చేసింది, అంటే -10 వాల్యూ వచ్చింది ఒక వాల్యూ. సో అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 9 by 2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 9 by 2 ఫైండ్ అవుట్ చేస్తే 4 into 9 by 2 minus 9 by 2 whole square by 2. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు 2 1s are 2 2s are అంటే 18 అవుతుంది, మైనస్ 81/4/2 అవుతుంది, అంటే 81/8 అవుతుంది అమ్మా. ఓకేనా. సో వి గెట్ హియర్ 18 minus 81/8. ఓకే, సో 18 8s are
8 8 is 64. So 8 plus 6 144 minus 81 by 8 we get here. So that is nothing but 14 minus 8 అంటే 6, 63 by 8 వచ్చిందమ్మా. 63 by 8 అంటే 7 point some value we get here. So nothing but 7 this is okay. So here we got here 3 values, 7 point some value, minus 10 and 8. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మినిమం వాల్యూ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏమవుతుందంటే, సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ minus 10, 7 point some value, 7.5 we take are 8. సో 3 వాల్యూస్ వచ్చినాయి. ఈ 3 వాల్యూస్లో అబ్సల్యూట్ మినిమం వచ్చేసి -10, అబ్సల్యూట్ మ్యాక్సిమం వచ్చేసి 8 అమ్మ. సో ఈ రెంట్లో మనకు -10 అండ్ 8 మాత్రమే మినిమం అండ్ మ్యాక్సిమం అవుతాయి. అబ్సల్యూట్ మినిమం అండ్ అబ్సల్యూట్ మ్యాక్సిమం. ఓకేనా? నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్, 9th one అమ్మ, ఫైండ్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ దట్ ఏ కంపెనీ కెన్ మేక్ ఇఫ్ ది ప్రాఫిట్ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై అని ఇచ్చినమ్మా. సో మ్యాక్సిమం అంటుంది కాబట్టి, సో ఇక్కడ పీ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ పీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి. పీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది <0 అవ్వాలమ్మా. సో అలా వస్తేనే మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది కదా. సో గివెన్ ఫంక్షన్ మనం ఏం తీసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బదులుగా పీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలమ్మా. సో పీ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే, సో -41 డెరివేటివ్ 0, 72x డెరివేటివ్ 72, minus 18 2s are 36 x we get here. So this is the p dash of x. So we can find out here p double dash of x. Second derivative 72 0 అయిపోతుంది, మళ్ళీ -36 వచ్చేసింది. చూసారా, <0 వచ్చింది. <0 అంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇట్ హ్యాస్ మ్యాక్సిమం ప్రాఫిట్. Okay, so when we get here, see here p dash of x equals to 0. Okay, so p dash of x అంటే ఏమైతే 72 minus 36x equals to 0. So that implies 36x equals to 72. సో 36 1s 36 2s అంటే x ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది 2 వచ్చింది. సో x ఈక్వల్స్ 2 వచ్చింది కాబట్టి, సో మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది x ఈక్వల్స్ 2 వద్ద ఉంటుంది. ఆ ప్రాఫిట్ వచ్చేసి ఫర్ x ఈక్వల్స్ టు 2, దెన్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఈజ్ ఎంత వస్తుంది అంటే p ఆఫ్ 2 అమ్మ, p ఆఫ్ 2. సో p ఆఫ్ 2 అంటే ఎంత వస్తుంది -41 యాజ్ ఇట్ ఈస్, ప్లస్ 72 into 2 and -18 into 2 square. Okay, so that equals to -41 as it is, plus 144 minus 18 into 4 amma. 2 square is nothing but 4. So we can simplify, we get here -41 as it is, plus 144 and 18 4s are 8 4s are 72. Okay, so now we get here 144 minus 1 3 అవుతుంది, 4 minus 4 0 అవుతుంది. అంటే 103 minus 72 ఎంత వస్తుంది 131 వస్తుంది. సో మ్యాక్సిమం వాల్యూ 31 వచ్చింది, మ్యాక్సిమం ప్రాఫిట్ 31. ఓకే, సో వీ కెన్ ఐడియా మ్యాక్సిమం ప్రాఫిట్ ఈజ్ 31. ఓకేనా? నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్, 10th one, ద ప్రాఫిట్ ఫంక్షన్ p ఆఫ్ x ఇచ్చినాము. సెల్లింగ్ ఐటమ్ ఈజ్ గివెన్ బై p ఆఫ్ x వాల్యూ ఇలా ఇచ్చిండు, -x² ప్లస్ 9x² మైనస్ x³ అమ్మ. ఇది -x² ఉంటుంది ఇలా. సో దిస్ ఈజ్ నాట్ x², ఇట్ ఈస్ x³. ఓకే, సో -x³ ప్లస్ 9x² minus 15x minus 13, వేర్ x రిప్రజెంట్స్ థౌజండ్స్ ఆఫ్ యూనిట్. x అనేది థౌజండ్స్ ఆఫ్ యూనిట్ని రిప్రజెంట్ చేస్తుంట. ఫైండ్ ద అబ్సల్యూట్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఇఫ్ ది కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 6000 యూనిట్స్. 6000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అబ్సల్యూట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుందో అడిగినాము. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ని p ఆఫ్ x కాబట్టి p ఆఫ్ x ఈక్వల్స్ టు, వీ కెన్ టేక్ హియర్ p ఆఫ్ x దట్ ఈక్వల్స్ టు -x³ ప్లస్ 9x²
minus 15x minus 13 అమ్మ. So we can find out here p dash of x. Okay, so that equals to 3x square minus 3x square plus 18x minus 15 we get here. So again derivative we get here p double dash of x, p double dash of x, so that equals to minus 6x plus 18, minus 6x plus 18 we get here. So for extrema p dash of x equals to 0. So minus 3x square plus 18x minus 15 equals to 0 నమ్మ. సో 3తో డివైడ్ చేస్తే మనకు ఏమొస్తుంది? 3తో డివైడ్ చేస్తే అంటే సో మైనస్ 3తో కూడా డివైడ్ చేయొచ్చు. సో దట్ ఇంప్లైస్ వి గెట్ హియర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 15 అంటే 5, 3 5 15 కాబట్టి. సో వి గట్ హియర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ ఎక్స్ ప్లస్ 5. సో ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు మనకు 1,5 అని వచ్చినాము. ఎక్స్ ఈక్వల్స్ టు 1,5 రూట్స్ వచ్చినాయి. ఓకేనా? సో ఎక్స్ ఈక్వల్స్ టు 1,5 రూట్స్ వచ్చిన తర్వాత మనకు నెగిటివ్ పాజిటివ్ ఎట్లా వస్తుంది అంటే పీ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి అది? పీ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ 6x ప్లస్ 18 కాబట్టి అది తీసుకుంటున్నాం. మైనస్ 6x ప్లస్ 18. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నట్లయితే అప్పుడు పీ డబల్ డాష్ ఆఫ్ 1 ఏమవుతుంది? పీ డబల్ డాష్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ పీ డబల్ డాష్ ఆఫ్ 1 ఈజ్ మైనస్ 6 ఇంటూ 1 ప్లస్ 18 అంటే ప్లస్ 12 గెట్ హియర్. ఓకేనా? 18 మైనస్ 6. సో గెట్ ఆ 0 వచ్చింది పాజిటివ్. సో ఇట్ హ్యాస్ మినిమం, local minimum value exists here. Okay, so what is that value? So local minimum value is p of 1. p of 1 అంటే ఏమొస్తుంది మనకి? మైనస్ 1 క్యూబ్ అంటే మైనస్ 1 ప్లస్ 9 ఇంటూ 1 స్క్వేర్ అంటే 9 మైనస్ 15 ఇంటూ 1 అంటే 15 మైనస్ 13 we get here. So nothing but మైనస్ 28 29 ప్లస్ 9 అంటే మైనస్ 20 we get here. This is local minimum value. So x equals to another value also there, that is 5. That implies p double dash of 5. So p double dash of 5 is nothing but minus 6 into 5 plus 18 we get here. So 16, 6 5 is 30 minus 30 plus 18. So that is nothing but minus 12 we get here. That is less than 0. So it has maximum value. It has local maximum. So local maximum value is p of 5, that equals to minus 5 cube plus 9 of 5 square minus 15 of 5 minus 30. Okay na? So that value equals to minus 125 plus 9 into 25 minus 15 5 is 75 minus 13. Okay, so minus 125 minus 75 it is 213 minus 213 we get here, plus 25 9s are 5 9s are 45 5 9 2s are 18 plus 4 225. So what we get here? 5 minus 3 2 2 minus 1 1. So plus 12 we get here, that is maximum value, local maximum value plus 12. So that is nothing but maximum profit we get here. Maximum profit is equals to 12. Okay na? So this is the 10th problem. సో ఇక్కడతో సెకండ్ బిట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్కేఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.